శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 100వ శ్లోకం. అనంతరూపోనంత శ్రీర్జితమన్యుర్భయాపహః చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాధిశో దిశః. అనంతరూపోనంత శ్రీర్జితమన్యుర్భయాపహః. ఇందులో అనంతరూపః అనగా లెక్కలేనన్ని రూపములుగా ఉన్నవాడు, అనంత జీవకోటిగా ఉద్భవించినవాడు, కృష్ణావతారమున తానే గోపాలకులుగా గోవులుగా సంవత్సర కాలము వెలసినవాడు అని. అనంత శ్రీహి అనగా అపరిమితమైన సంపద కలవాడు, అపరిమితమైన పరాశక్తి కలవాడు, తిరుగులేని శక్తి కలవాడు, ఇంకా అపరిమితుల్లేని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలవాడు అని. జితమన్యుహు అంటే కోపమును జయించినవాడు. భయాపహః అనగా సంసార భయమును పోగొట్టువాడు, భక్తుల భయమును పోగొట్టువాడు అని. చతురస్రః అంటే నిబంధనల ప్రకారం కర్మ ఫలములు ప్రసాదించువాడు, చతురస్రాకారంలో ఉండు హోమకుండ స్వరూపుడు, అందుండి ఉద్భవించినవాడు అని. గభీరాత్మ అంటే లోతైన తత్వము కలవాడు, గ్రహింపరాని ఆత్మ స్వభావము కలవాడు, ఇట్టిదని తెలుసుకొనరాని తత్వము కలవాడు అని. విదిశః అనగా జనులకు వారి కర్మానుసారముగా ఫలితములను ఇచ్చువాడు. వ్యాధిశః అనగా ఇంద్రాది దేవతలకు దిక్పాలకులకు వివిధములైన ఆదేశములు ఇచ్చువాడు అని. దిశః అనగా అన్ని దిక్కులలో వెలయువాడు అంటే వేదముఖమున సమస్త కర్మలకు ఫలితములను విధించి ప్రసాదించినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 932వ నామం నుంచి 940వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అనంతరూపోనంత శ్రీర్జితమన్యుర్భయాపహః చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాధిశో దిశః అనగా అనంత రూపములు, అనంత సంపద, నిగూఢమైన స్వభావము కలిగి అన్ని దిక్కులలో సంచరించుచు దిక్పాలకులను ఆజ్ఞానువర్తులుగా చేయువాడు ఆయన. క్రోధమును జయించి జనులకు కర్మానుసారముగా ఫలములనిచ్చుచు భక్తుల సంసార భయమును పోగొట్టువాడు ఆయన. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.